హలో, నమస్తే. నేను మీ యాంకర్ రాజన్న. అయ్యో! ఏంటి యాంకర్ రాజన్న ఈరోజు ఆటో యూనిఫామ్ ఏస్తున్నాను చూస్తున్నారా? అదే ఇక్కడనే ఉంది ట్విస్ట్ అనమాట. ఏంటంటే ఒక ఫ్లైట్ నడపాలన్నా డ్రైవర్ కావాలి. ఆ! ఒక కార్ తోలాలన్నా డ్రైవర్ కావాలి. ఒక బైక్ నడపాలన్నా డ్రైవర్ కావాలి. లాస్ట్‌కు వాళ్ళు ఏది చేయాలన్నా కూడా ఒక డ్రైవర్. మనం ఇప్పుడు ఒక హాస్పిటల్‌కి పోవాలి, అంబులెన్స్ రావాలన్నా కూడా డ్రైవర్ రావాలి. మరి ఇలాంటి డ్రైవర్‌ను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారంటే అది మనిషికి ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు ఒక డాక్టరు అక్కడ వైద్యం చేసేదానికన్నా ముందు ఆ వైద్యుని దగ్గరికి ఒక పేషెంట్ పోవాలంటే అంబులెన్స్ నడపాలి. అంబులెన్స్ నడపాలంటే ఎవరు కావాలి? డ్రైవర్ కావాలి. మరి అలాంటి డ్రైవర్‌కు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? అయ్యా రేవంత్ రెడ్డి వాహ్! ఇప్పుడు చెప్తా నేను. పథకాలన్నీ తీసుకొచ్చినావు అన్నీ. ఎక్కడున్నాయి పథకాలు? ఆటో డ్రైవర్ ఎంత స్ట్రగుల్ పడుతున్నారో మీరు చూస్తున్నారా? ఒక ఆటో డ్రైవర్‌కు మీరు ఏం మేనిఫెస్టో ఇచ్చారో ఒకసారి ఆలోచించుకోండి. అయ్యా రేవంత్ రెడ్డి కాన్వాయ్ నడుపుతున్నారంటే నీ నీ వెనక 10 కార్లు ఉంటాయన్నమాట. నీ 10 కార్లు నడపాలంటే ఎవరు కావాలి? డ్రైవర్ కావాలి. మళ్ళీ అలాంటి డ్రైవర్కు మీరు చేసేటువంటి న్యాయం ఎక్కడ ఉంది? సంవత్సరానికి 12,000 రూపాయలు. 12,000 మీరు ఇస్తున్నారంటే రోజుకి ఎంత పడుతుంది వాళ్ళకు? ఒకసారి మీరు ఎంత పడుతుంది? 12,000 రోజుకి ఎంత పడుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఏ లెక్కలో మీరు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారని మీరు అంటున్నారు. అసలు ఆటో నడపకపోతే ఈ రోజు కూటికి అంటే నా కడుపు ఎంత మాడుతుందో, నా కుటుంబం ఎంత సఫర్ అవుతుందో అసలు నాకే అర్థం కాలేని సిచ్యువేషన్లో నేనున్నా. అలాంటప్పుడు మీరు ఇచ్చే 12,000 మేనిఫెస్టోల్లో మీరు రిలీజ్ చేసింది కదా, అవే 12,000 ఏ ఒక్క ఆటో డ్రైవర్ కన్నా విడుదల అవుతున్నాయా? ఏ ఒక్క ఆటో డ్రైవర్ అన్న తీసుకున్నాడా? మీరు చూపించండి. ఈ రోజు నా పక్కన ఇంతమంది ఆటో యూనియన్ సభ్యులు, జై భీమ్ ఆటో యూనియన్ సభ్యులు ఉన్నారు. వాళ్ళ బాధను తెలుసుకోవడానికి, చెప్పుకోవడానికి టుడే 18 న్యూస్ మీడియాను ఆశ్రయించారు. మరి ఎక్కడ ఉంది న్యాయం? ఫ్రీ బస్సు పెట్టినావు, ఎవరికి లాభం? ఎవరికి లాభం ఉంది ఇక్కడ? ఫ్రీ బస్సు వల్ల ఎవరికి లాభం ఉంది? పెట్టిన ఫ్రీ బస్సుకు ఇక్కడ ఉన్నటువంటి ఆటో యూనియన్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి మీ మనసు మీద చేతులు వేసుకొని మీరు ఆలోచించండి. ఇచ్చినప్పుడు గెలిచేటప్పుడు 16 పథకాలు నువ్వు విడుదల చేసినవే, ఏ ఒక్క పథకం కూడా ఇప్పుడు ఏ ఒక్కనికి అందుతుంది? ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటివి ప్రశ్నిస్తే మనుషులపైన దాడులు, ఇలాంటివి ప్రశ్నిస్తే జైళ్లకు, ఇలాంటివి ప్రశ్నిస్తే మనుషులను అక్రమంగా కొట్టడం, ఇది ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి, గత తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏలినప్పుడు ఈ ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఉన్నది. అన్ని కరెక్ట్ గా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత, నా కూతురు, నా కొడుకు ₹1 చాక్లెట్ తీసుకురా అన్నా, లేదు నా కూతురికి ప్యారడైజ్ లో పోయి బిర్యానీ తినాలన్న ఆశ ఉన్నా, నాయన రోడ్డు పైన ఉన్నటువంటి ₹100 బిర్యానీ తీసుకురా అంటే కూడా స్తోమత లేనటువంటి బతుకులు మావి. ఇలాంటి వాళ్ళను పొట్టగొట్టడం ఎంతవరకు వాస్తవం? 12,000 మేనిఫెస్టోలో రిలీజ్ చేసినవే, ఆ 12,000 రోజుకు ఎంత పడుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. అసలు ఎక్కడ పోతుంది సమాజం? ఇప్పటికీ ఆటో యూనియన్ లో మొత్తం 165 మంది ఆటో యూనియన్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళ ఆర్థిక సమస్యలు, వాళ్ళ ఇంట్లో సమస్యలు, అప్పుల బాధలు. ఈ రోజు నేను 5,80,000, 5,90,000 పెట్టి ఆటో తీసుకొచ్చినంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు వేసిన ఫ్రీ బస్సుకు ఆటో ఈఎంఐ కూడా కట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ మాకు ఏర్పడింది. అంటే ఒక దిక్కు ఆటో తెచ్చుకోవాలన్నా 2 లక్షలు అప్పు చేయాలి. ఆ ఆటో ఈఎంఐ కట్టాలన్నా నెలకు 10,000, 20,000 మేము ఈఎంఐ కట్టుకోవాల్సింది. మరి ఎక్కడ ఉంది? ఫ్రీ బస్సు తెచ్చిన తర్వాత ఆటో యూనియన్ వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కడ ఉంది? ఇస్తున్న 12,000 ఎక్కడున్నాయి? ఇవన్నీ నిన్న మొన్న రీసెంట్ గా 28 ఏళ్ళ అబ్బాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు తట్టుకోలేక, ఆటో ఈఎంఐ తట్టుకోలేక, ఆ ఒత్తిడికి ఫ్యామిలీకి ఏం చెప్పుకోలేని సిచ్యువేషన్ లో చిన్న పిల్లలు ఉంటే కూడా వాళ్లకు నాన్న ఒక చాక్లెట్ తెచ్చినైనా అంటే కూడా తెచ్చియలేనటువంటి సిచ్యువేషన్. స్కూల్లో ఫీజులు కట్టాలంటే నా కొడుకుని ఈరోజు స్కూల్ బయట నిలబెట్టి మీ డాడీ ఈరోజు ఫీజు కట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది ఈరోజు. అంటే ఆటో యూనియన్ వాళ్ళకు ఉన్నటువంటి రెస్పెక్ట్ ఎక్కడ ఉంది? ఒక అడుగు బయటకు పెట్టాలన్నా, ఈ రోజు నాకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది నేను రాయాలన్నా, లేదంటే రేవంత్ రెడ్డి గారు మీరే ఒక అసెంబ్లీకి పోవాలన్నా ముందుండాల్సింది ఎవరు? మీరు కాలినడకలో నడుస్తూ వెళ్తారా? వెళ్ళరు.
ఆటో డ్రైవర్ కానీ డ్రైవర్స్ అనే వ్యక్తి ముందుంటేనే నీ ప్రయాణం ఎక్కడికైనా కొనసాగుతుంది అనేది గుర్తుపెట్టుకో అయ్యా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు మొత్తం డిమాండ్ చేసేది ఒకటే, మీకు ఏంటి తెలుసా? చనిపోయిన ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి అందాల్సింది. మాకు వద్దు, చనిపోయినటువంటి కుటుంబానికి మీరు ఆర్థిక సాయం చేయండి చాలు, మాకు అదే సంతోషం, అదే సంతోషం మాకు, అంతకన్నా మించింది ఏది లేదు. నీవు ఇస్తున్న 12,000 రూపాయలు నెలకు ఎంత పడుతుంది, రోజుకి ఎంత పడుతుంది ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి. 12,000 రూపాయలు మాకు అవసరం లేదు. ఫ్రీ బస్సును తీసేయండి, మా బతుకులు మేము బతుకుంటాం. ఇప్పుడు వచ్చింది సమాజంలో మొత్తము, అది ఎవరు చూసినా ర్యాపిడో ఓలా ఊబర్, ర్యాపిడో ఓలా ఊబర్. ఆటో నడిపే వ్యక్తికి ఆటోలో 3 మంది ఎక్కితే 150 రూపాయలే వాళ్ళకి వచ్చేది. బైక్ పైన ఒక్కరెక్కినా 150 రూపాయలే వచ్చేది. ఆ బైకులు కూడా ఎట్లా నడుపుతున్నారంటే టైం పాస్ కు నడుపుతున్నటువంటి వ్యక్తులు. ఇక్కడ కష్టజీవులు ఒక్క పూట కడుపు కోసం ఉదయం 6 గంటల నుంచి 4 గంటల నుంచి నైట్ 10-11 వరకు వాళ్ళు పడే కష్టం ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఒక ర్యాపిడో నడుపుతున్నటువంటి వ్యక్తి, అయ్యా నువ్వు ఎందుకు నడుపుతున్నావు నాయనా, నువ్వు ఇంత మంచిగా చదువుకున్నావు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు కదా అంటే, టైం పాస్ కాక, టైం పాస్ అమ్మాయిల కోసం కాక, అమ్మాయిల కోసం. ఏంటి ఇది? ర్యాపిడో ఓలా ఊబర్ మేనేజ్మెంట్ ఎవరైనా సరే వాళ్ళు కూడా ఒకటి గుర్తుకు పెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్లకు న్యాయం జరగాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బతికే మనిషికి కడుపు కోత మిగిలుస్తున్నారు మీరు. అసలు ఈ రోజు చదువుకున్నటువంటి వ్యక్తి జాబ్ చేసుకున్నటువంటి, నేను ఇక్కడ నుంచి అమీర్పేట నుంచి ఇక్కడికి రావాలంటే నా జాబ్ ఇక్కడ, నేను హోమ్ టు ఆఫీస్, ఆఫీస్ టు హోమ్ పెట్టుకున్నాను అనుకో, నేను అక్కడ నుంచి ఇక్కడికి వస్తే నాకు 100 రూపాయలు వస్తాయి పెట్రోల్ ఖర్చు, యథావిధిగా నా జీతం మళ్ళీ 30,000 రూపాయలు నేను అందుకుంటున్నా అన్నప్పుడు, అక్కడ నుంచి అదే ర్యాపిడో ఈ రోజు లేకున్నటువంటి ఉంటే ఆ జాబ్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు? ఆటో బుక్ చేసుకుంటాడు, లేకుంటే ఆటో కిరాయి మాట్లాడుకుంటాడు. అదే 100 రూపాయలు నా కడుపు నింపుతుంది కదా, నా బిడ్డ కడుపు నింపుతుంది కదా, నా కుటుంబం కడుపు నింపుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. మీరు పెట్టినటువంటి ఓలా ఊబర్ ర్యాపిడో నేను తప్పు అనట్లేదు, బట్ అందరి కోసం కూడా ఆలోచించండి అనేది మేము మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆటో యూనియన్ సభ్యులు ఈ రోజు ఇక్కడ ఉన్నది నలుగురే కావచ్చు, కానీ ఈ జైభీమ్ యూనియన్ తరపున ఉన్నటువంటి మల్లికార్జున్ తరపున ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం 200 పైగా మంది ఉన్నారనమాట. ఇక్కడ ఏది కూడా ఆటో వాళ్ళకి అన్యాయం జరిగినా వీళ్ళతో పాటు టుడే 18 న్యూస్ ఛానల్ కూడా ముందుండి వాళ్ళ తరపున పోరాడుతుంది అనేది ఈ టుడే 18 న్యూస్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం వీళ్లకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. చేసే వరకు మేము కూడా వీళ్ళ ఎంబడి వెన్నంటి ఉండి పోరాడతాం అనేది మాత్రం గుర్తుకు పెట్టుకోవాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేమేమైనా తప్పు మాట్లాడినా మమ్మల్ని పిలుచుకొని మా బాధలు ఏదో వినండి, కానీ మమ్మల్ని అక్రమంగా కొట్టడం, తిట్టడం, జైలు పాలు చేయడం అనేటువంటిది చెయ్యొద్దు అని మీకు చేతులెట్టి దండం పెట్టి మొక్కుతున్నాం.